ఊహించిందే జరిగింది. టీడీపీకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తలు అనుచరుల సూచనలతో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ జగన్ను కలిసి రేపు నంద్యాల నిర్వహించనున్న బహిరంగ సభలో వైసీపీలో చేరతారు శిల్పా చక్రపాణిరెడ్డి. నిన్న శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు శిల్పా చక్రపాణిరెడ్డి. పార్టీ మారదామని కార్యకర్తలంతా మూకుమ్మడిగా ఒకే మాట చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ కోసం అంతా కష్టపడుతూ ఉంటే నిన్న మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు ఆయన. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడా గౌరవం ఉంటుందో అక్కడికి వెళ్లిపోదామని కార్యకర్తలకు స్పష్టం చేశారు శిల్పా చక్రపాణిరెడ్డి. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నామినేషన్ నాడే శిల్పా హ్యాండ్ ఇచ్చారా అధికార పార్టీకి? ఏంటి అసలు ఏం జరిగింది? ఋషి, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను టీడీపీ ఆఫీస్ కు ఫ్యాక్స్ లో పంపుతున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం శిల్పా చక్రపాణిరెడ్డి మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడుతున్నారు. మాట్లాడిన నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. కొద్దిసేపట్లో బొత్స సత్యనారాయణ మోహన్ రెడ్డి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వీరందరితో మాట్లాడిన తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం చక్రపాణిరెడ్డి హైదరాబాద్ కు బయలుదేరి జగన్ తో కలిసిన తర్వాత రేపు నంద్యాల బహిరంగ సభలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. అయితే టీడీపీలో పరిస్థితులే తనను రాజీనామాకు దారి తీశాయని, టీడీపీలో ప్రాధాన్యత లేని కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శిల్పా చక్రపాణిరెడ్డి చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2 రోజుల హైదరాబాద్ తర్వాత ఆయన ఎట్టకేలకు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. మొత్తం మీద ఇది నంద్యాల ఉప ఎన్నికల్లో నామినేషన్ల రోజే ఆయన పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చినట్టేనని చెప్పవచ్చు. ఋషి, దీని మీద మంత్రి అన్న స్పందించారా అఖిలప్రియ? చంద్రశేఖర్, ప్రస్తుతం అంటే మంత్రి అఖిలప్రియతో పాటు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ర్యాలీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం ఉంది. ప్రస్తుతం ర్యాలీలో ఉన్న కారణంగా ఆమె ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. కొద్దిసేపట్లో ఆమె దీనిపైన స్పందించే అవకాశం ఉంది. ఋషి, రైట్, థ్యాంక్స్. కాసేపట్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్